నేను ఒక 5 నిమిషాలు మరి లేదా 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి తెలిసినవే. కాబట్టి ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేసి దేవుని మహిమపడతాను. దేవునికి స్తోత్రం. Matthew chapter 28:8. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ భయముతోనూ మహానందముతోనూ పరుగు తీస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తామంటే, ఒక క్రిస్టియానిటీకి లేకపోతే క్రైస్తవుడికి ద బేసిక్ హోప్ ఆఫ్ ది యాటిట్యూడ్, ఒక ఖాళీ సమాధి మాత్రమే ఈరోజు మన జీవితంలో ఒక ఆధారంగా మిగిలిపోయింది. అది హిస్టారికల్, లాజికల్ అండ్ మిస్టీరియస్. దేవుని యొక్క చిత్రంలో ఈరోజు క్రైస్తవుడు సంతోషిస్తూ ఉన్నాడంటే, భయపడకుండా ఆనందిస్తూ ఉన్నాడంటే ద జాయ్ఫుల్ ఆఫ్ రెజరెక్షన్. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు 14 లెటర్స్ రాస్తూ సంఘానికి ఆయన పునరుద్ధానం గురించి ఎక్కువగా తెలియపరిచినటువంటి సమాచారాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే రెజరెక్షన్, వితౌట్ రెజరెక్షన్ వి కాంట్ ఎనీథింగ్. ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు, నువ్వు కూర్చున్నటువంటి ఆ కుర్చీ, మీరు ఎంత ప్రయాసపడి ప్రాంతానికి వచ్చినటువంటి ఈ ప్రయాస, ఇదంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే రిజరెక్షన్ జరిగింది కాబట్టి, పునరుద్ధానం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనకి ఒక హార్ట్గా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక హార్ట్గా మిగిలిపోవడం కారణం ఏంటంటే, ఒక గుండెగా, ఒక ప్రథమైనటువంటి స్థానంగా ఉండిపోవడం కారణం ఏంటంటే, ఈ రోజు రిజరెక్షన్ జరిగింది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆ 2000 సంవత్సరాల క్రితం రిజరెక్షన్ జరగకపోయి ఉంటే కనుక ఈ రోజు నేను ప్రకటిస్తున్న సువార్త, నువ్వు కూర్చుని పెట్టినటువంటి ఈ సువార్త, ఇంత ఆర్కెస్ట్రేచర్, ఇంతమంది స్పీకర్స్, ఇంతమంది ప్రజలు వచ్చి ఉండేవారు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను 2 మాటలు ఎక్కువ చెప్పను, 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో ఆ రోజు మా అర్థం మరియు కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కనబడేది ఏంటంటే ఖాళీ సమాధి కనబడింది. దేవునికి స్తోత్రం. ఖాళీ సమాధి కనబడినప్పుడు వారు భయపడ్డారు. రెండోది, భయపడటం కాదు, వారికి వాగ్దానము, ప్రొఫెసీ, వారికి ఉన్నటువంటి ప్రవచనం గుర్తొచ్చింది. ఏంటి ఆ ప్రొఫెసీ, ఏంటి ఆ ప్రవచనం ఆలోచన చేసినట్లయితే, ప్రవక్తలు తెలియపరిచిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవక్తలు ఎవరు కాదు, యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, మలాకి ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు. వారు ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పే నా యేసయ్య ముందు చెప్పినటువంటి ఆ ప్రవచనమే నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన ఏమన్నాడు, ఎత్తికి నేను తిరిగి 3వ రోజున లెగిస్తాను. ఈ రోజు నువ్వు చాలా ప్రయాసపడి దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విలువలను అనుభవిస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని ప్రాక్టీస్ చేస్తూ, విశ్వాసాన్ని రోజుకి కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ దేవుని కోసం నిలబడి నీవు రిజరెక్ట్ అవ్వగలిగినట్లయితే, రిజరెక్ట్ అనగా దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవించుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు కోసం నిలబడితే నీ అంత గొప్ప వ్యక్తి లోకంలో ఎవడలేడు. మొదట నీకు భయమే కలిగింది. ఎందుకో తెలుసా? యేసు దగ్గరికి రావడానికి ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చావో, యేసే లేచాడు అన్న సంగతి నీకు ఎప్పుడైతే తెలిసిందో, వెంటనే నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ద జాయ్ఫుల్ ఆఫ్ రిజరెక్షన్. మొట్టమొదటి వర్డ్ ఏంటో తెలుసా? ద జాయ్ఫుల్ ఆఫ్ రిజరెక్షన్. వారికి భయం కలిగింది, వాగ్దానం గుర్తొచ్చింది. ఆయన తిరిగి 3వ రోజు లెగస్తానన్న వాగ్దానము. రెండోది, ఆయన ఇక్కడ లేడు, ఆల్రెడీ పెద్దల కాడే ఆయన సమాజంలోనికి వెళ్ళిపోయాడన్న విషయము ఆ స్త్రీలకు తెలిసినప్పుడు వారి జీవితంలో సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ బాధలు దేవుని యొక్క సన్నిధానంలో
వాక్యంలో తెలియపరిచినప్పుడు అక్కడ చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, విలాపాలు అన్నీ కూడా దేవునికి ఒక ధూప నైవేద్యముగా అర్పింపబడినప్పుడు దేవుని యొక్క సమాధానం నీకు వస్తుంది. ఏమైనా హల్లెలూయా. నీ ప్రార్థన ఏదైనా, నీ విశ్వాసం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ సమస్య ఏదైనా నా యేసే చేతులకు వచ్చినప్పుడు అది 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా పాలింపబడుతుంది. ఏమైనా హల్లెలూయా.